ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకునే అంశ భాగం వచ్చండి, నిజమైన ప్రేమ అంటే ఇదే. ఏంటండి నిజమైన ప్రేమ అంటే ఇదే. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. హల్లెలూయా. ఏంటంటే అయా ఈ ప్రేమ ఎటువంటిది? ఈ ప్రేమ ఎలా ప్రవర్తిస్తుంది? కష్టకాలంలో ఆదుకున్నదే, ఇష్టకాలంలో కూడా ఏం చేసుకున్నదే, దగ్గరికి చేర్చుకున్నదే. హల్లెలూయా. అంతేగాని ఎక్కువ ప్రేమ చూపించేది. మనం ఆయనతో ఉంటున్నామని, లేకపోతే మనం ఎవరితోనైనా ఉంటున్నామని ఈ ప్రేమ ఏం చేసేదంటే ఎక్కువ లోకమును కలగజేయదు. అయ్యా ఇక్కడ రాయబడి ఉంది కదా, ప్రేమ ఏం చేయదంటే అది ఉప్పొంగదు. ప్రేమ ఉప్పొంగకూడదు. లేకపోతే ఎవరి మీదైనా ప్రేమ చూపిస్తున్నప్పుడు అది అధికంగా చూపిస్తే అదేమైపోద్దండి? హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే, నేను లేకపోతే నా తండ్రిని కానీ నా తల్లిని కానీ తీసుకుంటే, నేను వారిని ప్రేమిస్తున్నట్లయితే అది ఏం చేయకూడదంట? ఉప్పొంగకూడదు. అది ఏం చేయకూడదండి? ఉప్పొంగకూడదు. హల్లెలూయా. అయ్యా అధికంగా నువ్వు ఎవరిని ప్రేమించాలండి? మనం అధికంగా ఎవరిని ప్రేమించాలి? యేసుక్రీస్తు వారిని ప్రేమించాలి. ఇక్కడ రాయబడి ఉన్న విషయము 4వ వచనము, ప్రేమ దీర్ఘకాలం ఏం చేస్తుందంట? సహిస్తుంది. ఈరోజు నువ్వు నేను చేస్తున్న పాపములను బట్టి, అయా మనం ఎన్ని పాపములు చేసినా, అయా ఒక్కసారి క్షమించు, నేను ఈరోజు పశ్చాత్తాప పడుతున్నానని ఒక్క మాట అనగలిగితే దేవుడు ఏం చేస్తున్నాడండి? మనల్ని క్షమించేవాడు లాగా ఉంటున్నాడు కదా. అయా నువ్వు నన్ను ఎంత ప్రేమించావు, ప్రతిదానికి ఒక కాస్ట్ ఉన్నది కదా, ప్రతిదానికి ఒక రేట్ ఉన్నది కదా, మరి నువ్వు ప్రేమించిన దానికి రేట్ ఏంటయ్యా అని నేను దేవుడిని అడగగలిగితే, ఈరోజు మనం దేవుడిని అడగగలిగితే అని అంటున్నాడు, కలువరిగిరిలో తన ప్రాణమును ఏం చేశాడంటే వెలకట్టాడు. హల్లెలూయా. అయా నువ్వు ప్రేమిస్తావా? నన్ను ఎలా ప్రేమిస్తున్నావు? అయా ప్రతి మనిషి, అసలు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి తన ప్రాణం అంటే ఎంతో ఇష్టం అన్నది. అవునండి. చచ్చిపోయే ముసలివాడి నుండి, అయా వృద్ధుల గాడి నుండి, చిన్న పిల్లల వరకు వారి ప్రాణం అంటే వారికి చాలా ఇష్టం. ఎంత కోటీశ్వరుడైనా తన డబ్బును వదులుకోమంటే వదులుకుంటాడేమో కానీ తన ప్రాణాన్ని మట్టికి వదులుకోడు. కానీ ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు వారు తన ప్రాణముని నీ కోసం నా కోసం వదిలిపెట్టడానికి కూడా ఒప్పుకున్నాడు. అయా ఎందుకు ఒప్పుకున్నావయ్యా అంటే, నేను నన్ను కన్నా, అయా ఈరోజు నా ప్రాణము కన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా. హల్లెలూయా. ఆ మాట ఈ భూలోకంలో ఉన్న ఎవరు అనలేరు. ఏంటండి? ఈ భూలోకంలో ఉన్నవారు ఎవరు అనలేరు. వారి నోటి నుండి ఆ మాట రాదు. ఈరోజు నేను ఒకే ఒక విషయాన్ని చెప్పగలను, యేసుక్రీస్తు వారు ప్రేమించినట్టు ఆయన పుట్టక ముందు ఉన్న వారిలో ఏమిటి, లేకపోతే ఆయన తర్వాత తరముల వారు ఏమిటి, ఏ మనుషుడు అటు మనిషిని వేరొక మనిషిని అలా ప్రేమించలేదు. హల్లెలూయా. అయా ఏ మనుషుడు వేరొక మనిషిని ప్రేమించలేడు. అవునండి. మొదటి యోహాను 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. హల్లెలూయా. ఏంటండి? ప్రేమలో ఏముండదంట? భయం ఉండకూడదు. ఈ భయము నాశనానికి కారణము. అయా అసలు దేనికి భయపడకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు దేనికి భయపడకూడదు. సెకండ్ పాయింట్ ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్న వారిని బట్టి నువ్వేం చేయకూడదు? భయపడకూడదు. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు వారి దగ్గర మనకు ఉండవలసిన మెయిన్ విషయం ఏంటయ్యా అంటే, ఆయన ఎట్ల రీతిగా మనల్ని ప్రేమించాడు, ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమించాడో ఈరోజు నువ్వు నేను ఆయన అలా ప్రేమించే వారిలాగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి విషయము నువ్వు ఆయనకు చెప్పాలి. ప్రతి విషయము ఆయన దగ్గర మొరపెట్టాలి. ప్రతి విషయము నువ్వు జ్ఞాపకం చేయాలి. ప్రతి విషయము దేవుడికి నీకు ఎలా ఉండాలి? క్లోజ్గా ఉండాలి. హల్లెలూయా. అలా చేయగలిగితే, నువ్వు అలా చెప్పగలిగితే, అలా నువ్వు దేవుడికి సంభాషణ చేయగలిగితే, ఈరోజు చిన్నగా ఉన్నా నువ్వు, అయ్యా ఈరోజు ఎదుగుదల లేని నువ్వు, ఈరోజు నువ్వు సాతాను శోధనల వల్ల పడిపోతున్న నువ్వు,
ఒకానొక సమయమున. అయ్యా నా ఎదుగుదల ఇంతే నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఒకానొక సమయాన్ని నువ్వేం చేయబడుతున్నావు? ఆశీర్వదించబడుతున్నావు. హల్లెలూయా. అయ్యా దావీదు కూడా మొదట ఎదుగుదల లేనివాడే కదా. దావీదు కూడా ఏమీ లేనివాడే కదా. దావీదు కూడా గొర్రెల కాపరే కదా. కానీ తన తల్లికి చెప్పలేకపోయాడు, తన తండ్రికి చెప్పలేకపోయాడు, తన సహోదరులకు చెప్పలేకపోయాడు. కానీ ప్రతి చిన్న విషయాన్ని ఎవరికి చెప్తున్నాడండి? ప్రభువైన యెహోవాకు చెప్తున్నాడు. అయ్యా నేను ఇలా వెళ్తున్నాను, గాఢాంధకారపు లోయల్లో నడుస్తున్నాను, ఈ జనుల్లోకి వెళ్తున్నాను, ఈ మనుషుల మధ్య ఇట్లా బ్రతుకుతున్నాను. అయ్యా నేను ఇటువంటి చోటుల్లో ఉంటున్నాను. చెప్పాలి, దేవుడికి చెప్పాలి. అయ్యా నువ్వు చెప్పగలిగే వాళ్ళలాగుంటే నా దేవుడు చేసేవాళ్ళలాగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చెప్పనదే దేవుడు ఎలా చేస్తాడండి? అయ్యా మొరపెట్టాలి. యాకోబు ఇటు రీతిగా మొరపెట్టాడయ్యా అంటే, నువ్వు క్షమిస్తేనే నేను కదులుతాను. హల్లెలూయా. మనం మొరపెట్టగలిగితే, మనం అడగగలిగితే, మనం చెప్పగలిగితే, మనం ఏ విషయాన్నైనా దేవుడి దగ్గర సంభాషణ చేయగలిగితే, ఈరోజు నీ స్థితి నా స్థితి ఒకానొక సమయమున దావీదు ఎట్టి సింహాసనమునైతే ఎక్కాడో అటువంటి సింహాసనమును ఎక్కించగలుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో అనుకోవచ్చు, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, అన్ని జనులు ఆశీర్వదించబడుతున్నారు, నేను దేవుడు ప్రేమను చూస్తున్నాను, దేవుడు ప్రేమలో బ్రతుకుతున్నాను, దేవుడు ఇలా ప్రేమించమంటున్నాడు, అలా ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తానంటున్నాడు, నేను అదే రీతిగా అనేక జనులను కూడా ప్రేమిస్తున్నాను. కానీ అన్ని జనులు ఆశీర్వదించబడుతున్నారు, అయ్యా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. కానీ నా కుటుంబంలో అటు ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. నా కుటుంబంలో ఏమి లేదు, అటు ఆశీర్వాదం లేదు, నా జీవితంలో ఎదుగుదల లేదు. అయ్యా ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారు, కానీ నాకు అటువంటి ఉద్యోగం లేదు. ఈరోజు నువ్వు నేను అనుకోవాలి, అయ్యా దావీదు కూడా ఒంటరి వాడే, తల్లిదండ్రులు ఉన్న ఒంటరి వాడే, అన్న తమ్ముళ్ళు ఉన్న ఒంటరి వాడే, తన జీవితాన్ని మొత్తం అడుగులోనే గడిపాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? తన జీవితాన్ని మొత్తం అడవిలోనే గడిపాడు. ఈరోజు ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, అడవిలో గడిపిన దేవుడితో బ్రతికాడు. హల్లెలూయా. ఏంటంటే అడవిలోనే బ్రతికాడు, కానీ దేవుడు కౌగిల్లో బ్రతికాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే లోకంలో బ్రతుకుతున్నాం, లోకం ఆశలు చూపిస్తే, అయ్యా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, ఆ ప్రేమను నువ్వు పొందవు కదా, మరి ఆశీర్వాదం ఏదని నేను ఎగతాళి చేయగలదు. ఆ ప్రేమ, ఆ లోకపు ప్రేమ నేను ఎగతాళి చేయగలదు. కానీ నువ్వు నిలబడి చెప్పాలి, నా దేవుని ప్రేమలో నేను బ్రతుకుతున్నా కాబట్టి, నిజాయితీగా బ్రతుకుతున్నా కాబట్టి ఈ లోకము నన్ను ఇష్టపడతలేదయ్యా. నువ్వు మనం ఏం చేయాలంటే చెప్పగలగాలి. ఇలా నువ్వు లేచినప్పుడు, అయ్యా గొలియాతు మీదకి దావీదు లెగిసాడంతే ఆశీర్వాదం తన ఇంట్లోకి వచ్చేసింది. ఈరోజు ఒక సమయం నీకు వస్తుంది, అయ్యా లోకాన్ని ఎదిరించే సమయం నీకు వస్తుంది, లోకాన్ని జయించే సమయం నీకు వస్తుంది, లోకాన్ని ఎదిరించగలిగి నిలబడే సమయం నీకు వస్తుంది. నువ్వు నిలబడగలిగితే, నువ్వు లోకాన్ని చూసి భయపడకపోతే ఏం చేపడతాం? లోకాన్ని చూసి భయపడకపోతే ఏం చూస్తాము? అయ్యా గొలియాతును చూసి దావీదు భయపడలే. ఈరోజు లోకాన్ని చూసి నువ్వు నేను భయపడకపోతే దేవుడు అంటున్నాడు, దావీదు ఎట్టి సింహాసనం అయితే ఎక్కాడో అటువంటి సింహాసనంలో నువ్వు ఎక్కపోతున్నావు. హల్లెలూయా. యేసేపు ఏం చేశాడండి? ఆశీర్వదించబడ్డాడా దేవుళ్ళలో ఉండి? దేవుని ప్రేమలో మన పితరులు ఆశీర్వదించబడ్డారా? దేవుని ప్రేమలో మన పూర్వీకులు ఆశీర్వదించబడ్డారా? ఈరోజు నువ్వు నేను నమ్మవలసిన ఒకే ఒక విషయము, నా దేవుడు ఉండగా, దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ 37వ వచనం. 22వ అధ్యాయము. అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనది ఇది ముఖ్యమైనదని మొదట అయినది ఆజ్ఞ. హల్లెలూయా. ఎలా ప్రేమించాలి, ఎలా మొరపెట్టాలి, ఎలా స్తుతించాలి, ఎలా వేడుకోవాలయ్యా అంటే పూర్ణ హృదయము. హల్లెలూయా. హృదయములు ఎటువంటి మత్సరము లేకపోతే, హృదయములు ఎటువంటి బాధ లేకపోతే, హృదయములు ఎటువంటి వేదన లేకపోతే, హృదయములు ఎటువంటి రోగం అనకపోతే ఏ రోగము లేకపోతే దేవుడు నువ్వు నిజంగా ప్రేమిస్తావు కదా. నిజమైన రోగము నీకున్నా,
నీ నోటి నుండి రావాలి, నా దేవుడు నిజమైన వాడు, హల్లెలూయా, నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు నమ్మకస్తుడు, నా దేవుడు విశ్వాసాన్ని నాకు ధారాళముగా దయచేసిన వాడు. యోబు ఏం చేశాడండి? అన్ని సర్వం కోల్పోయాడు కదా, కానీ హృదయంలో ఒకటే బలపరుచుకున్నాడు, నా దేవుని ప్రేమను విడవదు. హల్లెలూయా. అయ్యా, నేను పడిపోయినది శ్రమల్లోనే, నేను పడిపోయినది శోధంలోనే, నేను పడిపోయింది ఈ లోకంలోనే, కానీ పరలోక రాజ్యంలో నన్ను నిలబెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. అయ్యా, ఇప్పుడు వరకు నిలబడ్డానంటే ఆయన కృపే కదా, ఇప్పుడు వరకు నుంచున్నానంటే ఆయన కృపే కదా, ఇప్పుడు వరకు నేను ఇటు ఆస్తి పాస్తుల్లో బ్రతుకుతున్నానంటే ఆయన కృపే కదా. ఈ కృప నా దగ్గర ఉన్నంత చేతి నేను పడిపోయినా మరలా లెగిచే విశ్వాసాన్ని దేవుడు నాకు కలుగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంటే పడిపోయినా పర్వాలేదు, కూలిపోయినా పర్వాలేదు, అయ్యా ఎంత గట్టి బేస్మెంట్ ఉన్నా నా జీవితానికి, నేను పడిపోయినా పర్వాలేదు, ఎందుకంటే అదే బేస్మెంట్ మీద మళ్ళీ నేనేం చేయగలనండి, నా జీవితాన్ని స్థిరపరచుకోగలుగుతాను. ఈరోజు మనకు నమ్మకం ఉండాలి, నా హృదయం నిష్కలంఠమైతే, నా హృదయం పూర్ణ హృదయముతో నేను దేవుని సేవించగలిగితే, నా జీవితంలో ఎటువంటి శ్రమ ఉన్నా నా హృదయాన్ని దేవుడు హృదయాన్ని దగ్గరికి తీసుకెళ్ళగలిగితే ఏమైపోతామంటే ఆశీర్వదించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యం దీవించు.